హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 2 ఆఫ్ 40 డేస్ ఛాలెంజ్ లో ఈ రోజు మనం టూత్ పేస్ట్ యొక్క చరిత్రను తెలుసుకోబోతున్నాం. టూత్ పేస్ట్ యొక్క చరిత్ర దాదాపు 5000 సంవత్సరాల క్రితం నాటిది. అప్పట్లో ప్రజలు దంతాలను ఎలా శుభ్రం చేసుకునేవాళ్ళు, ఆ పద్ధతి ఎలా అభివృద్ధి చెందింది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పురాతన పద్ధతిలో ఈజిప్షియన్లు మరియు గ్రీకులు క్రీస్తు పూర్వం 3000లోనే ఎద్దుల డెక్కలు, గుడ్డు పెంకులు మరియు బూడిదను కలిపి వాళ్ళ దంతాలను శుభ్రం చేసుకునేవారు. భారతదేశంలోను మరియు ఆసియాలోను వేప పొలలతో కొందరు దంతాలను శుభ్రం చేసుకుంటే మరికొందరు బూడిదలో ఉప్పును కలిపి దంతాలను శుభ్రం చేసుకునేవారు. 1800 ఎండింగ్ లో సబ్బులో చాపీస్ ని కలిపి మొట్టమొదటిసారిగా టూత్ పేస్ట్ ను రెడీ చేశారు. 1850 దశకంలో వాషింగ్టన్ అనే ఒక వ్యక్తి షఫుల్డ్ క్రీమ్ రూపంలో టూత్ పేస్ట్ ను తయారు చేశాడు. 1872 సంవత్సరంలో షఫుల్డ్ పేస్ట్ ను సులభంగా వాడడానికి మరియు భద్రపరచుకోవడానికి వీలుగా కొలాపిసిబుల్ ట్యూబ్ విధానాన్ని తయారు చేశారు. మీలో చాలా మంది కోల్గేట్ పేస్ట్ వాడుతున్నారు కదా. కోల్గేట్ పేస్ట్ వాడే వాళ్ళందరూ ఒక కామెంట్ చేయండి, ఎంతమంది వాడుతున్నారో తెలుసుకుందాం. 1873 సంవత్సరంలో కోల్గేట్ కంపెనీ మొట్టమొదటిసారిగా సువాసన గల టూత్ పేస్ట్లను కనుగొని డబ్బాలలో వేసి అమ్మడం మొదలుపెట్టింది. 1950 సంవత్సరంలో పళ్ళు పుచ్చిపోకుండా ఉండడం కోసం టూత్ పేస్ట్ లో ఒక కెమికల్ కలపాలని చెప్పారు. అదేంటో మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇదండి మరి టూత్ పేస్ట్ గురించిన చరిత్ర. రేపు మళ్ళీ మనం కలుసుకుందాం సరికొత్త డైలీ లైఫ్ ప్రోడక్ట్ యొక్క హిస్టరీతో మళ్ళీ కలుస్తాం. ఉంటా మరి, బాయ్. అప్పటి వరకు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా గాయస్. నా నెక్స్ట్ వీడియోస్కి కొంచెం సపోర్ట్ అందినట్టు ఉంటుంది.